ఏదైతే I am Padur Srinivas Reddy, advocate, impleaded. Sir, please come little bit nearby. Yes, sir. Yeah, Padur Srinivas Reddy, advocate, impleaded in this quash petition. With my efforts, he was been brought today for summoning. For my fight for justice has brought him here. So after court hours, my work complete చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. Yeah, I asked for to join the investigation. But somehow the state police is denying my right. They are coming in between the administration of justice and also between the accused. I have every right. I feel this the government, this constitution and the framework of law has given me as an advocate to see the proceedings. I am not here to disturb them, but I can see the proceedings. దాని గురించి వచ్చాను. Somehow I have my own suspicion about the interrogation, so I will move High Court on probably tomorrow is all day, so I will move on one of these days to get a proper permission and reinterrogate from the beginning onwards, and I will continue with the journey of this case for the What suspicion do you have? No, because they are not allowing me. They are allowing me. Their bouncers are attacking me. They are doing manhandling on me. Why? వాళ్ళు నా మీద మ్యాన్ హ్యాండిల్ చేయడానికి వచ్చారు వాళ్ళ బౌన్సర్స్. అందుకని నేను పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ కేసు పెడతాను, ఇంకో కేసు. వాళ్ళ బౌన్సర్స్ మీద, ఆ ఏజెన్సీ మీద. Why? What happened? Why? No, I am an advocate. I have impleaded in that case. I have every right to witness the proceedings. లేదు అనుకుంటే డైరెక్షన్ తెచ్చుకుంటాను. నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ కూర్చోబెట్టి మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి. బట్ హూ ఇస్ ద ప్రైవేట్ ఏజెన్సీస్ త్రో మీ అవుట్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్లో హ్యావ్ దే హైడ్ ద పోలీస్ స్టేషన్? హ్యావ్ దే టేకెన్ ద రెంట్? పోలీస్ స్టేషన్ రెంట్ తీసుకున్నారా? He is only just an accused. Are you not allowed inside? No, they are not allowed. What is the reason? Didn't you? No, they are not told any reason. They are asking to talk to the higher ups. Didn't you ask the police? That's what they are not even giving the number of DCP or somebody. So who is? And it is not my job. They should inform me. They should inform me, and I should be the process of that investigation also. What would be the next move? Are you going? I am going to again get the direction from the High Court. See, sir, how are you connected? For a to complete, this case? How are you we have impleaded. We have impleaded in the quash petition. Quash petition implead అయ్యాను. సార్ తెలుగులో చెప్పండి సార్. నేను ఇక్కడ ప్రొసీడింగ్స్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్ చూడడానికి నా దగ్గర కొంచెం సమాచారం ఉంది. ఉన్నది నేను చెప్పలేను మీడియాలో. చందు, ప్రస్తుతం మనం ఇక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్ని లోపలికి అలౌ చేయకపోవడంతో కూడా ఏదైతే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో కూడా ఆయన వాగ్వాదం దిగే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు, పోలీసులతో ఆయన అయితే వాగ్వాదం దిగుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆయన లోపలికి అలౌమెంట్ చేయకపోవడంతో కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం హైకోర్టుకి వెళ్ళి మరి మరొకసారి రీపిటిషన్ వేస్తారంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పిటిషన్ వేసి మళ్ళీ రీఇంట్రాగేషన్ అంటే న్యాయవాది ముందు రీఇంట్రాగేషన్ చేసే విధంగా ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేస్తారంటూ కూడా ఆయన అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించి ఒక లాయర్ మాత్రం లోపల అయితే ఉన్నారు. లాయర్ అంటే ఇంప్లీడెడ్ అంటే దీంట్లో ఇదే. కుమార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరైతే న్యాయవాది మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే గనక నన్ను అలౌ చేయడం లేదు, మళ్ళీ కేసుకి సంబంధించిన ఇంట్రాగేషన్ మొదటి నుంచి చేసే విధంగా, అదేవిధంగా ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో నన్ను రానివ్వట్లేదు, పోలీస్ అధికారులు నన్ను కన్విన్స్ చేయాలి, ఇక్కడ ఉన్న బౌన్సర్స్కి ఏంటి పని అంటూ మాట్లాడారు. ఒకవేళ ఆయన అల్లు అర్జున్కి సంబంధించిన లాయరే అయితే ఆయన అలౌ చేస్తారు కదా, ఆయన అల్లు అర్జున్కి సంబంధించిన లాయరా లేదంటే బయట వారా? అసలు ఆయన చెప్తుంది ఏంటి? ప్రస్తుతం ఇంకెంతసేపట్లో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది?
ఎస్ చందు, వాస్తవంగా ఇప్పుడు ఏదైతే ఒక లాయర్ అయితే పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావడం జరిగింది, అతను వాస్తవంగా చెప్పిన పరిస్థితి చూసుకున్నట్టయితే అతను కేవలం ఏదైతే ఈ కేసులో తను కూడా ఒక ఇంప్లీడెడ్ లాయర్ కింద అయితే ఉన్నానని అయితే అతనైతే చెప్తున్నారు. కానీ పోలీస్ స్టేషన్లోని వచ్చే సమయంలోని పోలీసులు బౌన్సర్లతో తనను బయటికి గెంటించారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసులో మొదటి నుంచి కూడా తను ఉన్నానంటూ కూడా ఏదైతే లాయర్ చెప్పిన పరిస్థితి, అలాగే మరొక పక్క అల్లు అర్జున్ ఇంట్రాగేషన్ సంబంధించి ఏదైతే తను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాను, ఖచ్చితంగా తన ముందు ఇంట్రాగేషన్ చేయాలంటూ కూడా ఆయన అయితే ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ బౌన్సర్ల పోలీసులు ఆయన బయటికి పంపించారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులోని ఇప్పటికీ ఆల్రెడీ ఒక లాయర్ మాత్రం లోపల ఉన్నారు. మొట్టమొదటిగా మనం చూసాం 10 గంటల సమయంలోని ఏదైతే 10:30 సమయంలోని ఒక లాయర్ మాత్రం అల్లు అర్జున్ కన్నా ముందే స్టేషన్కి అయితే రావడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్తో పాటు కొంతమంది లాయర్ రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ ముందైతే ఇంట్రాగేషన్ అయితే కొనసాగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మరొక లాయర్ అయితే రావడం జరిగింది. అతను మాత్రం ఏదైతే దీంట్లో ఇంప్లీట్ గా తను కూడా ఉన్నానని తన ముందు విచారించాలంటూ కూడా తను పట్టుబట్టినట్లయితే తెలుస్తుంది. కానీ పోలీసులు దానికి అంగీకరించకుండా తనని బయటకు పంపించారంటూ కూడా ఆయన అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి అంటే రేపు కోర్టు హాలిడే కాబట్టి ఎల్లుండి మరొకసారి హైకోర్టులో నేను పిటిషన్ వేస్తా, తన ముందు రీఇంట్రాగేషన్ జరగాలంటూ కూడా పిటిషన్ వేస్తానంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఇక్కడి నుంచి అయితే వెళ్లే పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క పోలీసులతో కూడా ఆయన వాగ్వాదం కూడా దిగారు. ముఖ్యంగా ఏదైతే మీడియాతో మాట్లాడే సమయంలో కూడా పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఆయన అడ్డుకునే పరిస్థితి ఉంది. ఆయన అడ్డుకోవడంతో కూడా ఆయన ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అసలు ముఖ్యంగా అల్లు అర్జున్తో పాటు ఆల్రెడీ ఒక లాయర్ అయితే లోపల ఉన్నారు. మరి మరొక లాయర్ ఇప్పుడు మరొకసారి రావడం ఏంటనేది అయితే ప్రస్తుతం మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అతను చెప్పిన దాని ప్రకారం అతను కూడా ఈ కేసులో ఇంప్లీడెడ్గా ఉన్నానని అతనైతే చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే విచారణకు సంబంధించి అంటే ఇప్పటికే ఈ చిక్కడపల్లి పిఎస్లోని కొద్దిసేపటి క్రితం విచారణ అయితే ముగిసిన తర్వాత ఆ లాయర్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మరొక పక్క లోపల కూడా ఒక లాయర్ ఉండగా కూడా మరొక లాయర్ని అయితే పోలీసులు అయితే అలౌమెంట్ చేయలేరు. అలాగే ఎందుకంటే మొట్టమొదటిగా ఆ లాయర్తో పాటు లాయర్తో అసిస్టెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ అసిస్టెంట్ని మాత్రం లోపలికి పంపిలా, కేవలం అడ్వకేట్ని ఒకళ్ళనే లోపలికి పంపించారు. కాబట్టి మరొక లాయర్ని కూడా లోపలికి పంపించే ప్రయత్నం అయితే ఇక్కడైతే లేదనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించి విచారణ కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అలాగే మరొక పక్క మరికొద్దిసేపట్లో అంటే 10-15 నిమిషాల వ్యవధిలోని అల్లు అర్జున్ బయటకు వస్తాడు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఇక్కడి నుంచి నేరుగా ఇంటికి పంపిస్తారా, లేదంటే సంధ్యా థియేటర్ తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారనేది అయితే మనం చూడాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ ఉన్న వెహికల్స్ కూడా రెడీ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి అల్లు అర్జున్ పంపించడానికి కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవేళ ఇంటికి కాకుండా ఇటు సంధ్యా థియేటర్ దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మాత్రం తీసుకెళ్తే మాత్రం అక్కడ మరొకసారి ఈ సంఘటన అంటే సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తిగా మరొక సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ని సుమారు 20 ప్రశ్నలకు పైగా ఏదైతే పోలీసులు అయితే అడిగారు. ఇందులో కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసా అని చెప్పి ఇటు పోలీసు డీసీపీ స్థాయి అధికారి అడగడంతో కూడా దానికి అల్లు అర్జున్ సమాధానం ఇవ్వలేనట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ కేసులోని ముఖ్యంగా ఎవరైతే ఆ సమయంలో ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఇటు పోలీస్ అధికారులు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈ విచారణలో ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళందరి ముందే అల్లు అర్జున్ని విచారించారు. అలాగే మరొక పక్క వీడియో రిలీజ్ అంటే కమిషనర్ సివి ఆనంద్ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో రిలీజ్ చేసిన దాన్ని బట్టి కూడా అల్లు అర్జున్ ముందు పెట్టి కొన్ని ప్రశ్నలు అయితే సంధించారనే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికీ ఏదైతే ఈ రోజు ఈ విచారణ జరిగిన తర్వాత ఇదంతా ఒక కొలుక్కు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇటు రాజకీయ పరంగా, ఇటు లా అండ్ ఆర్డర్ పరంగా, అలాగే ఇటు అల్లు అర్జున్కి సంబంధించి పరంగా కూడా చూసుకున్నట్టయితే ఇదంతా అందరూ కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అనే కోణంలో అందరూ కూడా ప్రస్తుతం ఎదురు చూస్తున్న నేపథ్యంలోని ఇలాంటి విచారణ జరిగిన తర్వాత దీన్ని బయటి అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానాలు బట్టి ఈ కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం అల్లు అర్జున్ ఇచ్చిన ప్రెస్ మీట్కి అలాగే ఈ రోజు జరిగే ఏదైతే ఈ ఎంక్వైరీకి అంటే ఈ దీనికి సంబంధించి విచారణకు సంబంధించి ముఖ్యంగా ఏ సమాధానాలు చెప్పారనే దాన్ని బట్టి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే చిక్కడపల్లి పిఎస్ దగ్గర కూడా పోలీసులు మొత్తం రూట్ కూడా రెడీ చేస్తున్నట్లే తెలుస్తుంది. అలాగే వెహికల్స్ కూడా రెడీ చేశారు. అలాగే ఇక్కడ బౌన్సర్లు కూడా రెడీ చేయడం తెలుస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా బౌన్సర్లు కాదు, కేవలం టాస్క్ ఫోర్స్ పోలీసులు. కానీ ఇటు లాయర్ వచ్చి మాత్రం వీళ్ళందరినీ బౌన్సర్లని చెప్తున్నారు. కానీ ఇక్కడ బౌన్సర్లు ఎవరో ఉండరు, కేవలం టాస్క్ ఫోర్స్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రం ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే పూర్తిగా రెడీ చేస్తున్నారు. అలాగే
అలాగే మరొక పక్క మరికొద్ది నిమిషాల్లోని ఏదైతే అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది, బయటకు వచ్చి ఇక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్తారా లేదంటే సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా అనేది అయితే ప్రస్తుతం మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే జరిగిన ఏదైతే ఈ రోజు జరిగిన విచారణను బట్టి ఈ ఇష్యూ మొత్తం కూడా ఒక కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.